హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏంటి అంటే, పిఠాపురం వర్మ గారు వైసీపీలో చేరడానికి అంతా సిద్ధం చేసుకున్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చర్చలు చేసుకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే కొలికిపూడి శ్రీనివాసరావు గారు కొంచెం అధిష్టానంతో విభేదంతో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా వైసీపీ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి వైసీపీ పార్టీలో చేరడానికి చాలా సుముఖంగా ఉన్నారని చెప్పేసి పెద్ద స్థాయిలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు నిజముందా, నిజంగా వాళ్ళు వైసీపీ పార్టీలో చేరడానికి అవకాశం ఉందా అనే అంశాలను అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. మనందరికీ తెలుసు, పిఠాపురం వర్మ గారు ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆయన అసంతృప్తితో ఉండడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే నాగబాబు గారు పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరి పాత్ర లేదు అంటే వర్మ గారిని ఒక కరివేపాకు తీసినట్లు తీసేశారు. అయితే అప్పటి నుంచి ఆయన వర్గీయులు, ముఖ్యంగా ఆయన్ని నియోజకవర్గంలో అభిమానించే ఆయన అభిమానులు తీవ్రస్థాయి ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలవడం కోసం తన సీటుని త్యాగం చేసి ఆయన గెలుపు కోసం కృషి చేస్తే చివరికి వర్మ గారి కృషి ఏది లేదు అంటూ అనేది వర్మ గారి అభిమానులకి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెప్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్మ గారి అభిమానులు ఏంటంటే, మనం ఇక్కడే ఉంటే మనని తొక్కేస్తారు, మనం వేరే పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. కాకపోతే అది ఇంకా అడుగులు పడే దశలో ఉందిలే కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి అటు వైసీపీ నుంచి కానీ వర్మ గారి గురించి కానీ ఎలాంటి ముందుకు పడలేదు. ఓన్లీ చర్చల దశలో ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వర్మ గారికి ఇబ్బంది ఎలా జనసేన పార్టీతో తప్పితే టీడీపీ పార్టీతో కాదనమాట. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వర్మ గారు ఒకవేళ పార్టీలో వైసీపీ పార్టీలో చేరదాం అనుకున్నా కానీ ఆయన ఇప్పుడప్పుడే చేరడు. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది, ఆయనకి ఇంకో 2-3 దశల ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది కదా. అప్పుడు కూడా ఆయనకి న్యాయం జరగకపోతే వేరే ప్లేస్లోకి వెళ్తారే తప్పితే ఇప్పుడే ఆయన వెళ్ళడు. మరోవైపు కొలికిపూడి శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా కొంచెం టీడీపీ అధిష్టానం ఆయన మీద ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన పరిణామాల వల్ల, దానివల్ల ఒకవేళ ఆయన సస్పెండ్ చేస్తే వైసీపీ పార్టీలో చేరడానికి అవకాశం ఉందిలే కానీ సస్పెండ్ చేయకుండా మాత్రం ఆయన వైసీపీ పార్టీలో చేరడు. అర్థమైంది. ఎందుకంటే ఆయనకి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవి ఇచ్చింది కాబట్టి ఆయన కూడా అంత సులువుగా చేరడు. కాకపోతే సోషల్ మీడియాలో ఏంటంటే ఇంకా వాళ్ళ వ్యూస్ కోసం అటు ఇటు కోసం అది ఒక పుకార్ లాంటివి సృష్టిస్తున్నారు. వాళ్ళు చేరినా కానీ ఇప్పుడప్పుడే చేరడు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక హామీ రావాలి ఎన్నికల కన్నా. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల అధికారం ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళకి ఆ పార్టీలో న్యాయం జరగదు అనుకున్నప్పుడు మాత్రమే వేరే పార్టీలో వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వర్మ గారు ఇంకో 2-3 సార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా లేదా చూస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఆయన పక్క ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకోక తప్పదు. చూడాలి మరి ఈ యొక్క అంశంలో ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అనేది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.